ఒక ఊరిలో ఒక మూగవాడు, ఒక చెవిటివాడు, ఒక గుడ్డివాడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పొలం పనులు చేసుకునేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ పొలంకి బావి తవ్వాల్సి వచ్చింది. ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ గుణపం ఒక రాయికి తగిలి రక్తం రావడం మొదలైంది. దాంతో భయపడి ఊర్లో వాళ్ళని పిలిచారు. అప్పుడు వాళ్ళ రాయి మొత్తాన్ని బయటికి తీయగా అది వినాయకుడు. అదే మన కాణిపాక వినాయకుడు. ఈ కథ అందరికీ తెలుసు. కానీ మనకు వినాయకుడు ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఎవరైతే తన నోటిని, చెవులను మరియు కళ్ళను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి వినాయక దర్శనం అవుతుంది అని చెప్పాలనుకున్నాడు. ఈ 3 జ్ఞానేంద్రియాలు అంటారు. మన మనసు వీటిని ఉపయోగించుకుని అన్నీ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు అదుపు అవ్వాలి అంటే ముందు మనసును అదుపులో పెట్టుకోవాలి. మనసు అదుపులో ఉన్నవారికి దేవుడి దర్శనం అవ్వడం కాదు, వాళ్ళే దేవుడు అవుతారు. మరి ప్రయత్నం చేసి చూడండి. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.